అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేశారన్న అంశం నిన్న రాత్రి నుంచి ఒక కుదుపు కుదిపేసింది. దీని వెనకాల ఉన్న వాస్తవాలు బయట పెట్టే పనిలో ప్రస్తుతం పోలీసు అధికారులు ఉన్నారు. ఏం చెప్తారు మేడం ఈ ఘటనకు సంబంధించి? సార్, ఇది నిజంగా చాలా బాధాకరం అండి. ఇంకొకటి ఏంటంటే, అదే గుడ్లవల్లేరు కాలేజీలో మా బ్రదర్ వాళ్ళ పాప చదువుతా ఉంది. నిన్న నైట్ ఇవాళ మార్నింగ్ కాల్ చేసి, నేను చదవను, నేను ఇంటికి వచ్చేస్తాను, మీరు వచ్చి నన్ను తీసుకెళ్తారా లేదా అనే పంతం పట్టి కూర్చుంది. అదే రకంగా ఇంకొంతమంది పేరెంట్స్, నువ్వు చదివింది చాలు ఇంటికి వచ్చేయమని కొంతమంది. వీటన్నిటికంటే మించి ఇదే విజయవాడ పరిసర ప్రాంతాల్లో చదువులకి పుట్టినిల్లు లాంటి విజయవాడలో ఆయిషా మీరా హత్య కేసు జరిగిందండి. 2007 పరిసర ప్రాంతాల టైం. 2005 నాకు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. మా నాన్నగారు పెళ్లి చేశారు. అమ్మా, విజయవాడలో ఇంతకంటే మించి రక్షణ కల్పించలేము, ఏదైనా ఇబ్బంది అవుతుంది, అంత సెక్యూరిటీ ప్రిన్సెస్ మనం ఇవ్వలేము అనే పరిస్థితుల్లో పెళ్లి చేశారు. కానీ నాతో పాటు పెళ్లి కాకుండా చక్కగా చదువుకునే పిల్లలు, ఇదిగో నేను ఎంబీబీఎస్ సీట్ కొట్టేస్తాను, ఇదిగో నేను పలానా కోచింగ్ లో ఉన్నానన్నాను. ప్రతి హాస్టల్లో ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు చదువు ఆపేసి ఇంటికి తీసుకెళ్లిపారు. ఆయిషా మీరా అంటే ఒక ఆడపిల్లకి జరిగిన హత్య అని మీరు అనుకుంటారు. కానీ చదువుకున్న పిల్లలు, చదువుకోవాలనుకున్న పిల్లలు, లక్ష్యాన్ని సాధించాలనుకున్న పిల్లలందరి కలలకి జరిగినటువంటి హత్య. అదే దాంట్లో మాతో పాటు చదువుకునే ఒక మెరిట్ స్టూడెంట్ ఉండేది. ఆ పాప వాళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళు, వాళ్ళ పిల్లల్ని ఇక్కడ హాస్టల్లో వేశారు. అమ్మాయి వాళ్ళ నాన్నగారు వచ్చి లగేజ్ అంతా తీసుకెళ్లి విజయవాడ బస్ స్టాండ్ లో ఉండి, ఇంకా వద్దు, ఇక చదవద్దు, ఏమొద్దు, ఇంటికి వెళ్ళగానే పెళ్లి చూసావా, నాడి రోడ్ లో పొలిటికల్ లీడర్ కొడుకు చంపేశాడని అందరికీ తెలుసు, చూడు ఇంతవరకు పట్టుకున్నారా, లేదే, ఇదిగో చూడు ఆడపిల్లని చంపేసి అడిగే దిక్కే లేదు అంటూ ఆ పిల్లల్ని వెనక్కి తీసుకెళ్లిపోతే, నేను లక్ష్యం నెరవేర్చకపోతే నేను బతికున్న దండగే నాన్న అంటూ కళ్ళ ముందు వాళ్ళ నాన్న చెయ్యిదిరించుకొని పోయే బస్ కింద పడి చనిపోయిన సన్నివేశాలు మా కళ్ళతో మేము చూసాం, మా చెవులతో మేము విన్నాం. చాలా దారుణం. హత్య చేయడం, అత్యాచారం చేయడం కాదు, అలాంటి వాడిని పట్టుకోలేనటువంటి ప్రభుత్వ పరిస్థితుల్ని ఆడబిడ్డలు నిలదీస్తున్న తీర్లు చూడండి. వీళ్ళే రాజకీయ నాయకులు అవుతారు. వీళ్ళు ఎంత ఇదిగా ప్రశ్నిస్తున్నారు. మీ ఒళ్ళు చూపించుకోండి. ఈ రోజు కెమెరాలు పెట్టి, హిడెన్ కెమెరాలు పెట్టి, ఈ రోజు మా శరీరాన్ని వాడెవడో ఫోనుల్లో పేమెంట్లు ఇచ్చేసి అమ్మేస్తుంటే మీరు ఇదేనా చేసేది అంటూ వర్షంలో ఎండకి వానకి తడుస్తూ అక్కడ నుంచున్నారు. అర్ధరాత్రులు టార్చ్ లైట్లు వేసి నిరసనలు తెలియజేశారు. ఎన్నెన్ని కెమెరాలను మొత్తం బయటకు తీయండి 300 పైచులకు కెమెరాలు దొరికినాయి. మరి ఇవేమీ లేదు, ఏదో ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్స్ అంటూ యాజమాన్యం చెప్తున్నారు. ఇంకా యాజమాన్యం సార్, అది ఏ ప్రభుత్వాల, ఏ కులాల, ఏ అధికారి కింద ఉన్నాడో మాకు అనవసరం. ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు వాడెవడైనా సరే అరెస్ట్ చేయాల్సిందే. మా అన్న చెప్తాడు చూడండి, పవన్ కళ్యాణ్ గారు, తప్పు చేస్తే నా తల తెగిపడేలాగా ఉండాలి, తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ అయినా తల తెగిపడేంత చట్టాలు ఉండాలి. ఎవరికి ఎక్కువ, ఎవరైతే మాకు. ఈరోజు పసిబిడ్డలు నిలదీసి ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేనటువంటి పోలీసులు, యాజమాన్యం. సో ఖచ్చితంగా అండి, పూర్తిగా వాళ్ళ పాపే అక్కడ చదువుతున్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. వాస్తవ పరిస్థితులు బాగా తెలుసుంటే మీతో మాట్లాడిన సందర్భంలో ఏ విషయాలు చెప్పారు మేడం? లేదు సార్, ఆ అమ్మాయిని ఇంతవరకు మేము కలిసే ధైర్యం చేయలేకపోయాం. చేస్తే వచ్చేస్తుందేమో, అక్కడున్న ఫ్రెండ్స్ తోనే ధైర్యం చెప్పించాం. ఇదే టైంలో పేరెంట్స్ ని చూడగానే వద్దు వచ్చేస్తానంటదేమో అంటూ నిన్న నైట్ నుంచి నేను మా బ్రదర్ ని ఆపుంచాను. బట్ ఇప్పుడైతే నేను విజయవాడలో ఉన్నాను. ఒక హాఫ్ అన్ అవర్ లో అక్కడికి రీచ్ అవుతాను. అమ్మాయికి ధైర్యం చెప్పడం కంటే కళ్ళ ముందు మమ్మల్ని చూస్తే వద్దత్తా మేము వచ్చేస్తాను, నేను ఇక్కడ ఉండను, నేను చదవను అనేస్తే దానికి ఇంకా మేము ఏం చెప్పగలుగుతాం? లేదమ్మా, ఏం కాదు, ఏమీ జరగదు, ఏదైనా కెమెరాలో డిలీట్ చేపిస్తామని చెప్తారా? సో సెక్యూరిటీ లేని దగ్గర నన్ను ఎందుకు వేశారు అంటే మేమేం చెప్తాం? అది చాలా పెద్ద కాలేజీ. మరి ఈ రోజే విషయాలు బయటకు వచ్చినాయి, ఏ రోజు విషయాలు బయటికి రాలేదా అంటే దొరికే వరకే. 2022 నుంచి అంట మేడం, మనకు సమాచారం వస్తుంది. 2022 నుంచి రికార్డ్ చేస్తున్నారంట. 300 నుంచి 500 వీడియోలు ఉన్నాయి అని చెప్తున్నారు. సార్ ఇవన్నీ చెప్తున్నారు సార్. రేపో మాపో ఒకటి బయటకు వచ్చి ఆ కాలేజ్ యాజమాన్యంలో పీటీనో హాస్టల్ వార్డెనో వచ్చి నేనే చేశాను, యాజమాన్యానికి ఏమీ తెలియదు, నేనే అవన్నీ కెమెరాలు పెట్టాను, ఆ వీడియోస్ అన్ని నేనే అమ్మేది అని ఒకడు వస్తాడు. వాడిని ఏమన్నా ఉరి తీసేస్తావా? లేదే, వాడిని అరెస్ట్ చేస్తాం.
ఒక నెల రోజులేమో ఉంటాడేమో, మళ్ళీ బెయిల్ వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తాడు. యాజమాన్యం రిస్క్ లో పడదు. నిన్నటి రోజు కలకత్తా ఇన్సిడెంట్ జరిగింది ఏంటి? ఎవడో దారిన పోయే ఒక ట్రాఫిక్ పోలీసు ఉమ్, అతను వాళ్ళ భార్యలను వదిలేశాడంట. అతన్ని తెర మీదకి తెచ్చి అతని చెవిలో ఉండే హిడెన్ ఫోన్ కెమెరా, అదేంటది అతని ఇయర్ ఫోన్ ఏదో ఉందట, దాన్ని బ్లూటూత్. పట్టుకుని అతనే నేరగాడిగని పెట్టేశారు. 9 మంది అత్యాచారం చేశారని మళ్ళీ పోస్ట్ మార్టం రిపోర్ట్లు వస్తే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి కలకత్తా పోలీస్ కార్యక్రమాలు. ఉమ్, సో వీటన్నిటికంటే మించి ఏ తప్పు జరిగినా యాజమాన్యానికి సంబంధం ఉండే అవకాశాలు 100లో 99% ఉంటాయి. అక్కడ కూడా కలకత్తాలో హాస్పిటల్ యాజమాన్యానికి తెలియకుండా జరిగిందంటారా? గేట్లు బయట ఉండే కెమెరా విజువల్ ని పట్టి దొంగని పట్టుకున్నప్పుడు సెమినార్ హాల్ గేట్ బయట లేదా? అవునండి. హాస్పిటల్ లోపల కోల్కతా లేవా? కేసులో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ని విచారించారు కదా సిబిఐ అధికారులు. 100% మాజీ అతను సందీప్ ఘోష్ అనే విషయం ఎప్పుడు తెలిసిందండి? అందరూ నిద్రపోయే నిజాలు బయటకు వచ్చాక, ప్రజా సంఘాలు ప్రజలు బయటకు వచ్చాక అప్పుడు తెచ్చారు. లేకపోతే ఒకడే చేశాడు, 10 సార్లు చేశాడు. ఎన్ని సార్లు సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? 150 మిల్లీగ్రాములకు సంబంధించినటువంటి ఎంఎల్ వీర్యం ఆ అమ్మాయి బాడీ బ్లడ్ లో లేకపోతే ఆ అమ్మాయి బాడీలో దొరికితే ఒక్కడి వల్ల సాధ్యం అయిపోయిందని మీరు అంటారా? ఆ ఏంటి అసలు? అంటే గట్టిగా అడిగితేనే ఆన్సర్ వచ్చిద్ది. నోరు లేనోడు బతకలేడనమాట. ముఖ్యంగా ఆడపిల్లలు. ఈ రోజు ఆడపిల్లలు అడుగుతున్నారు రోడ్ల మీద కూర్చొని, మీరు చెప్పండి సమాధానం. ఆది పరాశక్తుల్లాగా గర్జిస్తున్నారు. ఎవడురా నువ్వు, రా బయటికి అంటున్నారు. రండి ఇప్పుడు వచ్చి చెప్పండి సమాధానం. యాజమాన్యాలు కాలేజీలు మూసేస్తారా? దీని వెనకాల ఉన్నటువంటి కాలేజీ యజమానిని అరెస్ట్ చేస్తారా? చూడాలి మరి. దీని వెనకాల ఎంత పెద్దవాడున్నా మాకు అనవసరం. ఖచ్చితంగా అరెస్ట్ అయితే జరగాల్సిందని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మా అన్న కూతురికి మేము ధైర్యం చెప్పించి మళ్ళీ అదే కాలేజ్ లో చదివించాలా, లేకపోతే ఆ అమ్మాయిని వెనక్కి తీసుకురావాలా అనేటటువంటి తర్జన భర్జనలో నిన్నటి నుంచి ఆ అమ్మాయిని చూసే ధైర్యం కూడా చేయలేకపోయాం. కళ్ళ ముందు చూసి ధైర్యాన్ని ఇవ్వడం కంటే ఆ అమ్మాయిని చూసి మేము బాధపడి, మేము చూసి ఆ అమ్మాయి మేడం, బాధపడి కొద్దిసేపటి బ్యాగ్స్ క్రితం పట్టుకొని ఇంకొక వచ్చేస్తాం. వార్త తెర మీదకి వచ్చింది. ఎవరైతే ఆరోపణలు ఈ కేసులో ఎదుర్కొంటున్న విజయ్ ఉన్నాడో అతను కొడాలి నాని అనుచరుడు కుమారుడట. చాలా సందర్భాల్లో తోటి విద్యార్థులు కూడా హెచ్చరించేవాడట. నా వెనకాల కొడాలి నాని ఉన్నాడు, గడ్డం గ్యాంగ్ ఉంది, జాగ్రత్త అని చెప్పి హెచ్చరించిన పరిస్థితి ఉందంట. ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి. పోన్లేండి, వాళ్ళ అయ్య దగ్గర ఎంత ఉందో వాడి దగ్గర అంతే ఉంది, కానీ తాట తీసి ఎండబెడతారు. పోలీసులు చేయక్కర్లా, ప్రభుత్వాలు చేయక్కర్లా, ఆడపిల్లలకు వదిలేయండి. అక్కడ నుంచున్న ఆడపిల్లలకు వదిలేయండి. తాట తీసి ఒక్కొక్క బొయ్క ఎముక కూడా దొరకనివ్వరు. అవసరమైతే దొమ్మి కేసులో కొట్టేయండి, లేకపోతే వాళ్లే చంపేస్తారని కేసులేండి, బయట పర్లేదు. తప్పు చేసినోడిని నడి రోడ్డు మీద నరికే చట్టాలు ఈ భారతదేశంలో ఎప్పుడు వస్తాయో అప్పుడే మారతాయండి. వాడు తప్పు చేస్తారే అందరి ముందు నరికేస్తారా బాబు, నీకెందుకు దాని జోలికి పోవద్దు, మీ నాన్న అది, మీ నాన్న ఇది, మీ నాన్న దగ్గర డబ్బు, ఇవన్నీ జరగదు అనేటటువంటి భయం ఉండాల. ఈ రోజు మా అయ్య పలానా పలానా సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, పలానా మినిస్టర్, సన్న బియ్యం, తొక్కలో శాఖ, ఇవన్నీ పనిచేయవు సార్. మీరు నేను కొద్ది గొప్ప కాంప్రమైజ్ అవుతాం. ఉడుకు రక్తం ఉండే ఆడపిల్లలు ఆది పరాశక్తులు అయిపోతారు సార్. వాళ్ళని కంట్రోల్ చేయలేరు. అర్ధరాత్రులు ఫ్లాష్ లైట్స్ తో నిరసన తెలియజేస్తుంటే తల్లిదండ్రులకి నిద్ర లేదండి. నిన్నటి నుంచి గుడ్లవల్లేరు కాలేజ్ లో చదువుతున్న ప్రతి బిడ్డలకి మా అన్న వదిన నైట్ నుంచే తినకుండా అదే పనిగా కూర్చొని, ఏం కాదన్నా మీకేం కాదు, భయపడకండి అంటే పిల్ల ఏడుస్తుంది, తీసుకెళ్ళకపోతే ఏదైనా చేసుకుంటుందేమో, చదువు ఆపేద్దామా? ఏంటి చదువు ఆపేది? తల్లిదండ్రులందరూ తీవ్ర ఆందోళన ఉన్నారు అసలు రాత్రి నుంచి. Yes. అదే ఏంటి చదువు ఆపేది? చిన్న చిన్న విషయాలు అనుకోకుండా కొట్టేసే పరిస్థితి కాదు ఇది. చిన్న విషయానికి చదువు ఆపేస్తారు అనడానికి కాదు, ఇది పెద్ద విషయమే. కానీ ధైర్యాన్ని నింపాలా, ప్రతిదీ ఎదుర్కోవాలా. ఎవడైతే ఆ మాటలు మాట్లాడాడో కొడాలి నాని అనుచరుడు కొడుకో కాళ్ళ పట్టుకొని ఇసిరి చొక్కా పట్టుకొని బయటికి లాక్కురావాలి. సో ఖచ్చితంగా ఇక్కడ పోలీసులు లేకపోతే అందరూ గట్టిగా పనిచేస్తున్నారు. వాడు ఎంతటి వాడైనా ఈడ్చుకొచ్చే పరిస్థితి అయితే నెలకొంటుందని మేము భావిస్తున్నాం. మా ఇంటి ఆడపిల్లకు కూడా మేము ధైర్యం చెప్పి అదే కాలేజ్ లో దించుతామా, కాలేజీ మార్పిస్తామా, మరి ఆ పిల్ల మాట్లాడే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సార్. చూద్దాం మేడం, ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్ గానే జరుగుతుంది. ఇంకా ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే.